వెల్కమ్ విజ్డమర్స్. పైథాన్లో టైప్ కన్వర్షన్, దీన్నే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. ఇది ఒక ప్రాసెస్. ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రెటర్ ఆటోమేటికలీ కన్వర్ట్ చేస్తుంది వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ వితౌట్ ప్రోగ్రామర్ ఇంటర్వెన్షన్. ఇది సాధారణంగా మిక్స్డ్ డేటా టైప్స్ ఉన్న ఆపరేషన్స్లో డేటా లాస్ ప్రివెంట్ చేయడానికి జరుగుతుంది. లెట్స్ అబ్జర్వ్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. వీడియోలోని కోడ్ని ఒకసారి చూడండి. మొదటి స్టేట్మెంట్లో 10 ప్లస్ 12.5, ఇక్కడ ఇంటిజర్ వాల్యూ 10. అడిషన్ సమయంలో ఆటోమేటికలీ ఫ్లోట్ వాల్యూ 10.0గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ లోవర్ డేటా టైప్ ఇంటిజర్ అనేది ఫ్లోట్ డేటా టైప్గా కన్వర్ట్ చేయబడింది. రెండవ స్టేట్మెంట్ని గమనిస్తే 1=1.0ని కంపేర్ చేసినప్పుడు ఇంటిజర్ 1 ఆటోమేటికలీ 1.0గా కన్వర్ట్ అయ్యి రిజల్ట్ ట్రూ వస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మూడవ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్స్ ఆర్ ఫాల్స్లో ఎక్స్ వాల్యూ 0, ఇంటిజర్ 0ని ఫాల్స్గా పరిగణిస్తారు. 0 కాకుండా ఏ ఇతర వాల్యూ అయినా ట్రూగా భావించబడుతుంది. కాబట్టి ఆటోమేటికలీ ఇంటిజర్ 0 బూలియన్ టైప్ ఫాల్స్గా కన్వర్ట్ అవుతుంది. అందువల్ల మన అవుట్పుట్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ అనేది ఫాల్స్ అవుతుంది. తరువాతి స్టేట్మెంట్ని చూడండి. 0.0ని ఫాల్స్గా పరిగణిస్తారు. మిగిలిన అన్ని ఫ్లోట్ వాల్యూస్ని ట్రూగా భావిస్తారు. కాబట్టి 1.0 ఆటోమేటికలీ ట్రూగా కన్వర్ట్ అవుతుంది. ట్రూ అండ్ ట్రూ రిజల్ట్ ట్రూగా వస్తుంది. చివరి స్టేట్మెంట్ని ఒకసారి చూడండి. జెడ్ అండ్ ట్రూ. ఇక్కడ జెడ్ ఒక స్ట్రింగ్, ఎంప్టీ స్ట్రింగ్ని ఫాల్స్గా పరిగణిస్తారు మరియు మిగిలిన స్ట్రింగ్స్ని ట్రూగా భావిస్తారు. కాబట్టి ఆటోమేటికలీ స్ట్రింగ్ హెలో బూలియన్ టైప్ ట్రూగా కన్వర్ట్ అవుతుంది. మన స్టేట్మెంట్ రిజల్ట్ ట్రూగా వస్తుంది. మనం తర్వాత క్లాసెస్లో ఉపయోగించబోయే వీటిని గుర్తుంచుకోండి. ఎంప్టీ లిస్ట్, ఎంప్టీ డిక్షనరీ, ఎంప్టీ సెట్ మరియు ఎంప్టీ టపుల్. ఈ డేటా టైప్స్ అన్నింటినీ ఫాల్స్గా పరిగణిస్తారు. మిగిలినవన్నీ ట్రూగా పరిగణించబడతాయి. Hope you got clarity on implicit type conversion. Have a great learning. If you're enjoying our journey together, don't forget to like, share and subscribe to stay updated. For more deep dive resources, including practice quizzes and real-world projects, visit the Wisdomers app at www.wisdomers.in. Let's keep building together.